సేవకులే దూషించుకోవడము, విమర్శించుకోవడము, భేదాభిప్రాయాలు ఆదిమ సంఘం నుండే ఉన్నాయి. కానీ వారందరూ కూర్చొని పరిష్కరించుకున్నారు. అంతెందుకు, మనకంటే ముందుగా పెద్దలు గొప్ప గొప్ప మినిస్ట్రీలను స్థాపించినటువంటి వాళ్ళ మధ్య తీవ్రమైన భేదాభిప్రాయాలు ఉన్నాయి. వాళ్ళు కలిసి చర్చించుకున్నారు. కుదరని పక్షంలో ఎవరి పరిచర్య వాళ్ళు చేసుకున్నారు. కానీ ఒకరినొకరు విమర్శించుకొని, ఒకరినొకరు దూషించుకొని, ద్వేషించుకున్నట్లుగా మనం చూడము. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని తెలియజేయటానికి నేను నిలబడి ఉన్నాను. అదేంటంటే, ఈ అంత్య దినాలలో రకరకాల భయంకరమైన దుర్బోధకులు బయలుదేరినటువంటి ఈ పరిస్థితుల మధ్యన ఇవి చాలు అన్నట్లు ఈ మధ్య కాలంలో ఒక వారం దినాల నుండి మనం చూస్తూ ఉన్నాం. యూట్యూబ్ ఛానళ్ళల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని గురించి, ఆయన నిత్యత్వాన్ని గురించి ప్రతి సవాళ్ళు, ఈ పరిస్థితులన్నీ మనం చూస్తూ ఉంటాం. అయితే నేనేం చెప్పాలనుకున్నానంటే, ఇప్పటికే మన దేశవ్యాప్తంగా రకరకాలుగా అనేక మంది యేసు ప్రభు అంటే గిట్టనటువంటి వారు, క్రీస్తు వ్యతిరేకులు ప్రభు వారిని దూషిస్తూ, మరియమ్మ తల్లి గారిని దూషిస్తూ, బైబిల్ మీద అబండాలు వేస్తున్నటువంటి పరిస్థితుల మధ్యన ఇప్పుడు వీళ్ళే యేసు ప్రభు దేవుడా కాదా అని ఒక చర్చ తీయటము దేవునికి ఎంత అవమానమో మనం గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా అనేక కోట్ల మందికి ఉన్నటువంటి విశ్వాసాన్ని ఇలా డిబేట్ల ద్వారా ప్రయోజనం ఎంత ఉంటుందో తెలియదు. కానీ అనేక మంది కొత్తగా ప్రభువుని నమ్మినటువంటి వారికి, అనేకులు అయినటువంటి అన్ని జనులకు ఒక రకమైనటువంటి అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని కలిగించే ప్రమాదం ఉందని నా అభిప్రాయం. కాబట్టి దేవుని బిడ్డలారా, ముఖ్యంగా దైవ సేవకులైనటువంటి వాళ్ళు ఎవరైనా ఒక సేవకుడితో ఏదైనా విషయంలో ఒక విభేదం ఉన్నట్లు కనబడితే, నేను ఇలాగ అనుకుంటాను, అతనికి వ్యక్తిగతంగా ఫోన్ చేసి, లేకపోతే అతని దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడి ఆ సమస్య ఏంటో క్లియర్ చేసుకోవాలి. అంతేగాని ఛానల్లోకి వచ్చి, సోషల్ మీడియాలోకి వచ్చి సవాల్ చేయటము, ప్రతి సవాళ్ళు, ఇటువంటి పరిస్థితులు దేవునికి అవమానకరంగా ఉన్నాయి. సేవకులే దూషించుకోవడము, విమర్శించుకోవడము, భేదాభిప్రాయాలు ఆదిమ సంఘం నుండే ఉన్నాయి. కానీ వారందరూ కూర్చొని పరిష్కరించుకున్నారు. అంతెందుకు, మనకంటే ముందుగా పెద్దలు గొప్ప గొప్ప మినిస్ట్రీలను స్థాపించినటువంటి వాళ్ళ మధ్య తీవ్రమైన భేదాభిప్రాయాలు ఉన్నాయి. వాళ్ళు కలిసి చర్చించుకున్నారు. కుదరని పక్షంలో ఎవరి పరిచర్య వాళ్ళు చేసుకున్నారు. కానీ ఒకరినొకరు విమర్శించుకొని, ఒకరినొకరు దూషించుకొని, ద్వేషించుకున్నట్లుగా మనం చూడము. కాబట్టి ఈ అంత్య దినాలలో ఇది పరిస్థితి ఎక్కడికి వెళ్తూ ఉందంటే, ఎవరైనా ఒక సహోదరుడు ఒక మంచి పాట రాస్తే ఆ పాటను కూడా విమర్శించడము, చివరికి ఏదన్నా బోధన విమర్శించడము, ప్రతి దాన్ని విమర్శించడము, కొంతమందికి అదే పనిగా ఇంకా ప్రతి దినము ఎవరో ఒకరి బోధన విమర్శిస్తూ, ఎవరో ఒకరి పాటను విమర్శిస్తూ, ఎవరో ఒకరి పరిచర్యను విమర్శిస్తూ, నేనేమంటానంటే, సేవకులుగా లేకుంటే విశ్వాసులుగా ఎవరికైనా ఏదైనా తప్పు అని అనిపిస్తే అతనికి చెప్పండి వ్యక్తిగతంగా. లేని పక్షంలో ఎవరి సంఘాన్ని వాళ్ళు సంఘములో సత్యాన్ని బోధించి, సంఘాన్ని అప్రమత్తం చేసి, ఈ దుర్బోధల విషయమై, ఈ దేవుని వ్యతిరేకులు చేసేటువంటి ఉపదేశాల విషయమై జాగ్రత్త పరచండి. అంతేగాని వేదికల మీదకి వచ్చి సవాళ్ళు విసురుకొని దేవుణ్ణి అవమానకరంగా మాట్లాడుతూ, చివరికి కొంతమంది ఎంత ఈ సహజతానుడు, అందుకని సులువుగా చిక్కులు పెట్టు పాపాలు ఏర్పరచబడిన వారిని సైతము, అనేక మంది గొప్ప గొప్ప దైవ సేవకులను సైతము సాతానుడు వాడుకుంటా ఉన్నాడు. చివరికి ఈ పరిస్థితులు ఎంత దూరం వెళ్ళాయంటే, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడా కాదా అని కొంతమందికి అనుమానం కలిగించేంతగా వారి బోధలు ఉంటా ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం అంత్య దినాలలో ఉన్నాము, ప్రభు రాకడ దినాలలో ఉన్నాము. సంఘాన్ని ప్రభు రాకడకై సిద్ధపరచవలసిన ఈ సమయంలో సాతానుడు అనేకులను వాడుకుంటూ
నరకము వైపుకు తీసుకెళ్తా ఉన్నాడు. సత్యానికి వ్యతిరేకంగా ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అది గ్రహించక అనేక మంది సాతాను వలలో చిక్కుకొని సమాజాన్ని, సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితుల నుండి మనం బయటకు వచ్చి ప్రతి సేవకుడు సంఘాలలో, సమాజంలో ప్రభు సువార్తను ప్రకటించి అనేకులను ప్రభువులోనికి నడిపించి ప్రభు రాజ్యానికి రాకడకై సిద్ధపరచాలి. కానీ ప్రతి దాని మీద ఏదో ఒకటి వివాదం రేకెత్తించకుండా ప్రభు వాక్యానుసారంగా ప్రభు మనస్సు కలిగి ముందుకెళ్ళాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాను. అటు హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.